Hello all of you, welcome to ISE. Today we are going to discuss about RRC Group D Grand Test number 70 in reasoning session. Let's move on the questions Let's move on the questions one by one. So here's the first question. First question, statement and assumptions. ఆ స్టేట్మెంట్ చూసుకొని నువ్వు ఏవి ఊహించగలవు అని అడుగుతున్నాడు. శరణి బుక్ మూవీ టికెట్ ఆన్లైన్ టుడే ఫర్ టుమారో షో. ఇవాళ బుక్ చేశారు, ఎప్పటికమ్మా టుమారో షోకి ఇవాళ బుక్ చేశారని చెప్పాడు. సో దెన్ యూ కెన్ ఫైండ్ ద అజంప్షన్ మూవీ టికెట్ కెన్ బి బుక్డ్ ఇన్ అడ్వాన్స్. ఈ స్టేట్మెంట్ అడ్వాన్స్ చేసుకొని, ఈ స్టేట్మెంట్ అజంప్ చేసుకొని మనం మూవీ టికెట్ అడ్వాన్స్గా బుక్ చేసుకోవచ్చు అని చేయొచ్చు. ఎందుకు అంటే శరణి బుక్ ద మూవీ టికెట్ ఆన్లైన్ టుడే ఫర్ టుమారో షోకి చేసుకున్నారు కాబట్టి మూవీ టికెట్ అడ్వాన్స్గా బుక్ చేయొచ్చు అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. సో అజంప్షన్ 1 ఈజ్ ఇట్ ట్రూ అని చెప్పొచ్చు. మూవీ టికెట్స్ కెన్ బి బుక్డ్ ఆన్లైన్, అదే కదా, ఆన్లైన్లోనే కదా బుక్ చేసింది. సో మూవీ టికెట్స్ కెన్ బి బుక్డ్ ఇన్ ఆన్లైన్ ఆల్సో, దట్స్ ఎ ట్రూ. సో బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ డి. ఒకసారి తెలుగులో చూస్తే చూడనమ్మా. ప్రకటనలు, రేపటి ప్రదర్శన కోసము శరణి ఈరోజు ఆన్లైన్లో సినిమా టికెట్ బుక్ చేసుకున్నారు. రేపటి కోసము ఇవాళ ఆన్లైన్, ఈ మూడే కావాలి మనకి. రేపటి కోసము ఇవాళ ఆన్లైన్ బుక్ చేసుకున్నారని చెప్పాడు. మూవీ టికెట్లను ముందుగానే బుక్ చేసుకోవచ్చు చెప్పారు కదా, ముందుగానే చేసుకోవచ్చు, ముందుగానే చేసుకున్నారు అని చెప్పాడు కాబట్టి దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు, ముందుగానే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. అదేవిధంగా సినిమా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, అదే కదా చెప్పింది మనం. సినిమా టికెట్లు ప్రదర్శన కోసము బుక్ చేసుకున్నారు, సినిమా టికెట్ ఈ రోజుకి రేపటి కోసము. ఇది కూడా మనము చెప్పచ్చు 1 and 2 రెండు అవ్యక్తంగానే ఉన్నాయి చెప్పచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 2 ఆప్షన్ 4 ఇస్ రైట్ వన్. దాని తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్, తప్పిపోయిన సంఖ్యను వెతకండి అన్నాడు. జాగ్రత్త గమనించి చూడండి అమ్మా. 59 ఈజ్ 61, తర్వాతది కావాలి మనకి. జాగ్రత్తగా చూసుకుంటే 55, 51 ఎంత అవుతుందమ్మా? 55, 51 -4 అవుతుంది. అదేవిధంగా 51, 47 -4 అవుతుంది. 47, 43 -4 అవుతుంది. ఇంకేమన్నా ఉంటే అది కూడా -4 అవుతుందమ్మా. అదేవిధంగా పైన చూసుకుంటే 59, 61 +2 అవుతుంది. +2 అనుకుందాం. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 అనుకుందాం, ఇక్కడ 4 అనుకుందాం, మళ్ళీ ఇక్కడ 6 అనుకుందాము. 61 + 6 68 ఉండాలి, ఉందా అమ్మా? లేదు. సో 61 + 6 67 ఉండాలి, ఆప్షన్ ఉంది, 67 ఉంది. అంటే ఇక్కడ 2 అనుకున్నాము, ఇక్కడ 4 ఉంది, మళ్ళీ ఇక్కడ 6 అనుకుందాము. మళ్ళీ ఇక్కడ 4 కామన్గా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఏమన్నా కామన్గా ఉండాలి. సరే, ఇక్కడ 4 కంటిన్యూషన్ ఉంది, ఇక్కడ 2 4 లేదు, 6 8 లేదు, 10 అనుకుందాము. 67 + 10 77 ఉండాలి, ఆల్రెడీ 71 ఉంది అక్కడ. అంటే +2 + 6 ఫాలో అవ్వట్లేదు, +2 + 6 అనేది ఫాలో అవ్వట్లేదు. మరి అదేవిధంగా చూసుకుంటే 59 అనేది ప్రైమ్ నెంబర్ అమ్మ, ప్రధాన సంఖ్య అని చెప్పచ్చు. అదేవిధంగా తర్వాతి ప్రధాన సంఖ్య, కాన్సిక్యూటివ్ ఉన్న ప్రధాన సంఖ్య 61. తర్వాత మనకు ప్రధాన సంఖ్య ఏం రావాలి అంటే 64 ప్రధాన సంఖ్య అవ్వదమ్మా, 63 ప్రధాన సంఖ్య అవ్వదమ్మా, 69 ప్రధాన సంఖ్య అవ్వదమ్మా, 67 మాత్రమే ప్రధాన సంఖ్య. వచ్చే ప్రధాన సంఖ్య ఏంటమ్మా? 67. 67 తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య 71, తర్వాత 73. సో ఆల్టర్నేట్ సిరీస్ లాజిక్లో ఒకటి ఏంటమ్మా? -4 -4 -4 -4. ఇంకొకటి ఏంటి అంటే ఆల్టర్నేట్ కాదు, కాన్సిక్యూటివ్. సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ అని చెప్పచ్చమ్మా. సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ లేదా వరుసగా వచ్చే ప్రధాన సంఖ్యలు అని చెప్పచ్చు. సో ఆప్షన్ 67 ఈజ్ ద రైట్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 6. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. కంప్లీట్ ద అనాలజీ, సారూప్యతను పూర్తి చేయండి అని చెప్పాడు. సో సి హియర్, ఏని సిగా రాసుకున్నాం, ఏం చేసామా? +2 చేసాము. ఈని జీగా అంటే అగైన్ +2 చేసాము. ప్రతిదానికి 2ని యాడ్ చేసుకుంటే మనకి వస్తుంది. అదేవిధంగా బి ప్లేస్ వాల్యూ ఎంతమ్మా? 2. 2కి 2 యాడ్ చేస్తే మనకి ఏం రావాలి? డి రావాలి. హౌ మెనీ ఆప్షన్స్ స్టార్టింగ్ విత్? మీ ఆప్షన్స్ ఎన్ని ఆప్షన్స్ డీతో స్టార్ట్ అయ్యాయమ్మా? ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయమ్మా, 2 మాత్రమే డీతో స్టార్ట్ అయి ఉన్నాయి. తర్వాత చూడండి, ఎఫ్ కూడా 6 కదా, 6 + 2 హెచ్ రావాలి. సో యువర్ ఆప్షన్ ఈజ్ డిహెచ్. క్వశ్చన్ నెంబర్ 13 ఆప్షన్ బి ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ అని చెప్పాడు. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ సిలాలిజం చెప్పాడు. సమ్ షర్ట్స్ ఆర్ ప్యాంట్స్ అని చెప్తున్నాం.
ఆల్ ప్యాంట్స్ ఆర్ క్యాప్స్ అని చెప్తున్నాం, ఆల్ క్యాప్స్ ఆర్ టైస్ అని చెప్తున్నాం, నో టై ఈజ్ సాక్స్ అని చెప్తున్నాం. సో నో టై ఈజ్ సాక్స్ అని చెప్పాం. సో ఏ టై కూడా సాక్స్ అవ్వదు అని చెప్తున్నాము. నో క్యాప్ ఈజ్ సాక్స్, క్యాప్ సాక్స్ టికెట్ టైస్ లోపటే క్యాప్ ఉంది అంటే క్యాప్ కూడా చెప్పాం నో అని. సో నో క్యాప్ ఈజ్ సాక్స్ అన్నాము, ఎస్ ఫాలోస్ అని చెప్పొచ్చు. సమ్ ప్యాంట్స్ ఆర్ షర్ట్, ఇదే కదా షర్ట్, సమ్ ప్యాంట్స్ ఆర్ షర్ట్ అంటున్నాము, ఇది కూడా ఫాలోస్ అని చెప్పొచ్చు. ఆల్ క్యాప్స్ ఆర్ ప్యాంట్, ఆల్ ప్యాంట్ క్యాప్స్ కానీ ఆల్ క్యాప్స్ ప్యాంట్ అయ్యే ఛాన్స్ లేదు. ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. ఒక్కసారి తెలుగులో చూసుకుంటే కొన్ని చొక్కాలు ప్యాంట్లు అని చెప్పాం, కొన్ని చొక్కాలు ప్యాంట్లు అని చెప్పాం. సో కొన్ని చొక్కాలు ప్యాంట్లు అని చెప్పాం, అన్ని ప్యాంట్లు టోపీలు అని చెప్పాం, అన్ని ప్యాంట్లు టోపీలు, అన్ని టోపీలు టైలు అని చెప్పాం, అన్ని టోపీలు టైలు. ఏ టై కూడా సాక్స్ కాదు అని చెప్పాం. సో ఏ టై కూడా సాక్స్ కాదు అని చెప్తున్నాం. సో ఇదంతా మనం చెప్పింది. ఏ టోపీ సాక్స్ కాదు అంటున్నాడు, అదే కదా మనం చెప్పింది. టై సాక్స్ కాదని చెప్పాం, టై లోపల టోపీ ఉంది, ఏ టోపీ సాక్స్ కాదు అంటున్నాడు, అవును అని చెప్పచ్చు. సో నెక్స్ట్ వన్, కొన్ని ప్యాంట్లు చొక్కాలని చెప్తున్నాము. సో ఇదే కదమ్మా ప్యాంట్, ఇదే కదమ్మా చొక్కా, కొన్ని ప్యాంట్లు చొక్కాలని చెప్తున్నాడు, అవును అని చెప్పచ్చు. నెక్స్ట్ అన్ని టోపీలు ప్యాంట్లు అంటున్నాడు, అన్ని ప్యాంట్లు టోపీలు కానీ ఈ టోపీలు అన్ని ప్యాంట్ అవ్వట్లేదు కదమ్మా, సో మనం దాన్ని కాదు అని చెప్తున్నాము. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్, 1 మరియు 2 మాత్రమే అనుసరిస్తాయి. ఆప్షన్ ఏ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ రూపీ. ఇండియన్ రూపీ అంటే యూకేకి ఏంటమ్మా అని అడుగుతున్నాడు. యూకే ఈజ్ ఫౌండ్ ఫర్, యూకే ఈజ్ పౌండ్. సో ఇండియన్ యొక్క కరెన్సీ ఏంటి, రూపీ అయితే యూకే యొక్క కరెన్సీ ఏంటి, పౌండ్ అని చెప్పాలి. ఎన్ ఈజ్ ఫర్ జపాన్ అమ్మా, ఎన్ ఈజ్ ఫర్ జపాన్. అండ్ దినార్ ఈజ్ ఫర్ కువైట్, దినార్ ఈజ్ ఫర్ కువైట్. అండ్ లీరా ఈజ్ ఫర్ ఇటలీ, ఇటాలియన్ లీరా అంటాము. సో లీరా ఈజ్ ఫర్ ఇటలీ. సో మీ ఆన్సర్ యూకే యొక్క కరెన్సీ ఏంటి అంటే పౌండ్ అని చెప్పచ్చు. ఇండియన్ కరెన్సీ రూపీ అయితే యూకే కరెన్సీ ఏంటి అని అడుగుతున్నాడు, పౌండ్ ఈజ్ ఆన్సర్. అదేవిధంగా భారతదేశము రూపాయికి సంబంధించింది అయితే ఏ విధంగా సంబంధించింది, భారతదేశం యొక్క కరెన్సీ రూపాయి అయితే యూకే యొక్క కరెన్సీ ఏంటి, పౌండ్ అని చెప్పొచ్చు. యూకే యొక్క కరెన్సీ పౌండ్. సో ఇక్కడ ఎన్ అని చెప్పాను, ఎన్ వచ్చేసి జపాన్కి సంబంధించిన కరెన్సీ, అండ్ దినార్ వచ్చేసి కువైట్కి సంబంధించిన కరెన్సీ, అండ్ లీరా వచ్చేసి ఇటలీకి సంబంధించిన కరెన్సీ. తర్వాత క్వశ్చన్ చూద్దామా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కింద చూపిన విధంగా అద్దం ప్రతిబింబం ఉంచినట్లయితే అని చెప్తున్నాడు. సో ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడమ్మా, ఇక్కడ మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నాడు. మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, అద్దం ప్రతిబింబము టాప్ మొత్తం కూడా డౌన్ అవుతుంది, ఎప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది. మిర్రర్ ఇమేజ్ కనుక ఇక్కడ పెట్టినట్టయితే ఇటు అవుతుందమ్మా, కానీ మిర్రర్ ఇక్కడ పెడతానని చెప్తున్నాడు. సో లైక్ వాటర్ ఇమేజ్, మిర్రర్ డౌన్లో పెడితే వాటర్ ఇమేజ్ మిర్రర్ ఇమేజ్ సేమ్ అవుతుంది. సో ఇప్పుడు ఏమవ్వాలి, టాప్ మొత్తం కూడా డౌన్ అవ్వాలి. టాప్ మొత్తం కూడా డౌన్ అవ్వాలి అంటే ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. టాప్ మొత్తం డౌన్ అవ్వాలంటే యారో మార్క్ కంపల్సరీగా అలానే ఉంటుందమ్మా, యారో మార్క్ కంపల్సరీగా ఇలా వస్తుంది కదా, యారో మార్క్ కంపల్సరీగా ఇలా వస్తుంది. అండ్ ఇది కూడా మారుతుంది, మొత్తము టాప్ మొత్తం డౌన్ అవుతుంది. బట్ ఈ ట్రయాంగిల్ చూసారా, ఇది ఇలా వస్తుంది, అది అలా వస్తుంది. అండ్ యారో మార్క్ అనేది మనకి డౌన్లో కనిపిస్తుంది. ఇక్కడ అప్ యారో మార్కు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకి డౌన్ అవుతుంది. సో అలాంటి ఆప్షన్స్ ఏంటంటే చూడమ్మా, ఒక్కసారి చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఇలా అయితే ఛాన్స్ లేదు. సెకండ్ ఆప్షన్ ఇలానే ఉంది కానీ యారో మార్క్ ఎటు ఉందమ్మా, మనకి పైకి ఉంది, మనకి డౌన్ కావాలి. సో ఇక్కడ చూడండి యారో మార్క్ ఇలా ఉంది, అండ్ సో ట్రయాంగులర్ ఇలా ఉంది, యారో మార్క్ ఇలా ఉంది, యారో మార్క్ ఇలా ఉంది. సో ఆప్షన్ డి ఫర్ దిస్ క్వశ్చన్, ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూద్దామమ్మా. ద వాల్యూ ఆఫ్ బ్యాట్ ఈజ్ 405, బార్ ఈజ్ 329, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆర్ట్. బ్యాట్ యొక్క విలువ 405 అయితే బార్ యొక్క విలువ 329 అయితే ఆర్ట్ విలువ ఎంత అన్నాడమ్మా. సో బ్యాట్ చూడండి, బ్యాట్ BAT ఈజ్ ఈక్వల్ టు 405 అని చెప్పాము. అంటే బి ఎంతమ్మా 2, ఏ ఎంత 1, టీ ఎంత 20. అన్ని నెంబర్ల యొక్క వర్గాలను యాడ్ చేయండి అమ్మా, అన్ని నెంబర్స్ స్క్వేర్స్ అడిషన్ చేయండి. 20 స్క్వేర్ అంటే 400, 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, టోటల్ యాడ్ చేస్తే మీకు 405 అమ్మా.
సో అన్నిటి లెటర్స్ యొక్క స్క్వేర్స్ ఎడిషన్ చేయండి. అదేవిధంగా ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. BAR ఆర్ ఎంతమ్మా 18, ఆర్ ప్లేస్ వాల్యూ 18. 18 యొక్క వర్గం ఎంతమ్మా 324. ఏ అంటే 1, బి అంటే 4, 329 ఇచ్చింది సరిపోయింది కదమ్మా 29. అదేవిధంగా వాడు ఏమడుతున్నాడు ఆర్ట్ విలువ అడుగుతున్నాడు. అంటే ART చెప్పాలి మనకి. టీ అంటే 20 400, ఆర్ అంటే 18 324 అండ్ ఏ అంటే 1. మీ ఆప్షన్ కంపల్సరీగా 5తో ఎండ్ అవ్వాలమ్మా. ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ? అన్ని 5తో ఎండ్ అవుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. సో 2 7 మొత్తం ఆన్సర్ ఎంత 725 ఆప్షన్ డి. సో క్వశ్చన్ నెంబర్ 22 ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. 5 students is here, ABCDE ranked on the basis of the marks they get in the exam. The marks secured by the student are, they are given the marks secured by the students 55, 62, 68, 72, 78 are not necessarily in the same order. Then they are given the marks. అంటే the following data is known and ranked ఇచ్చాడు. ఆ ర్యాంక్డ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్. ర్యాంక్డ్ ఇన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అంటే ఏం చేయాలమ్మా? హైయెస్ట్ మార్క్స్ వచ్చినాడు ఫస్ట్ ర్యాంకా లాస్ట్ ర్యాంకా? ఎక్కువ మార్కులు ఎవడైతే వస్తాడో వాడు ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు. సో హైయెస్ట్ మార్క్స్ వచ్చినవాడు ఫస్ట్ ర్యాంక్ అయితే, లోయెస్ట్ మార్క్స్ వచ్చినవాడు లాస్ట్ ర్యాంక్ అవుతాడు, అంతే కదా. సో ర్యాంక్ కూడా ఆన్ ద బేసిస్ ఆఫ్ మార్క్స్ అని చెప్పాడు కాబట్టి ఎవరమ్మా ఇక్కడ వచ్చినాయి మార్క్స్ వచ్చేసి 55 ఇస్ ద లోయెస్ట్ ర్యాంక్ పర్సన్ అండ్ 62 దాని తర్వాత ఏమన్నా 62, 68, 72 అదేవిధంగా 78 అని చెప్తున్నాడు. అదేవిధంగా 78 అని చెప్పారు. చూసుకుంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్కోర్స్ ఆఫ్ బి అండ్ ఈ ఈజ్ 6 అని చెప్పాడు. బి అండ్ ఈ డిఫరెన్స్ 6 అని చెప్తున్నాము. సో బికి ఈకి డిఫరెన్స్ 6 ఉండాలని చెప్తున్నాము. మార్క్స్ డిఫరెన్స్ 6 ఉండాలని చెప్తున్నాము. నెక్స్ట్ డి ఈజ్ నాట్ ర్యాంక్డ్ అబోవ్ బి. అంటే డి ర్యాంక్ అనేది బి కంటే కిందే ఉండాలి. డి ర్యాంక్ అనేది బి కంటే కిందే ఉండాలని చెప్తున్నాము. సి డస్ నాట్ స్కోర్ 55 మార్క్స్. అంటే సి అనేవాడికి 55 రాలేదు అని చెప్తున్నాము. అదేవిధంగా ఏ డస్ నాట్ గెట్ ద ఫస్ట్ ర్యాంక్. అంటే ఏ వాడికి 78 మార్క్స్ కూడా రాలేదు అని చెప్పాము. ఈ డస్ నాట్ ఫైండ్ ద ఎనీ ప్లేస్ ఇన్ ద ఫస్ట్ 3 ర్యాంక్స్. ఈ ఫస్ట్ 3 ర్యాంక్స్లో ఎక్కడ కూడా ఈ ఉండే ఛాన్స్ లేదని చెప్తున్నాము. సో ఫస్ట్ 3 ర్యాంక్స్ ఎక్కడ కూడా ఈ ఉండే ఛాన్స్ లేదంటే ఈ దీనికి కానీ మాత్రమే ఉండాలమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ దీనికి కానీ మాత్రమే ఉండాలి. నేను ఈకి బీకి డిఫరెన్స్ 6 అని చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నేను 55 తీసుకుంటే 55 + 6 కానీ -6 కానీ ఉండాలి. -6 ఛాన్స్ లేదు, ఎందుకంటే 55 ఓడే లాస్ట్ మార్క్స్ కాబట్టి. 55 + 6 చేస్తే నాకు 61 రావాలి. 61 ఉందమ్మా ఇక్కడ? లేదు. కాబట్టి ఈ ఇక్కడ కూడా అవ్వదని చెప్పొచ్చు. సో నేను ఇక్కడ ఈ తీసుకుంటే 62 + 6 డిఫరెన్స్ అని చెప్పాను కదా. సో 62 + 6 68 అవుతుంది, ఉంది కదమ్మా. ఇప్పుడు చూడండి బీకి ఈకి డిఫరెన్స్ 6 అని చెప్పాను. కండిషన్ సాటిస్ఫై అయిందా? దాని తర్వాత డి అనేవాడు బీ కంటే కిందే ఉండాలని చెప్పాను. అంటే బీ కంటే కిందే ఒక ఛాన్స్ ఉంది కదమ్మా, అది డీకి అవుతుంది. ఇక్కడ ఏ ఉండడని చెప్పాను కాబట్టి ఇక్కడ ఏ ఉండాలి. రిమైనింగ్ పర్సన్ అమ్మా సి. రిమైనింగ్ పర్సన్ సి. ఒక్కసారి తెలుగులో చూసుకుంటే అదేవిధంగా సూచన ABCDలు అనే 5 విద్యార్థులు పరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా ర్యాంక్ పొందుతారు. విద్యార్థులు పొందిన మార్కులు వచ్చేసి 55, 62, 68, 72 మరియు 78లా ఉన్నాయి. ఇదే క్రమంలో ఉండవు అని చెప్పాడు. కింద సమాచారం తెలుసు, వాటిని చదివిన తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ప్రకటనలు. సో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకులు చేయాలి అంటే ఎక్కువ మార్కులు ఎవడైతే వస్తాయో వాడికి ఫస్ట్ ర్యాంక్ ఉంటుంది. సో ఫస్ట్ ర్యాంక్ కూడా ఇక్కడ 78, 72, 68, 62 అండ్ 55 వస్తాయి. తర్వాత బి మరియు ఈల యొక్క స్కోర్ల మధ్య వ్యత్యాసం 6 అని చెప్పాడు. బీకి మరియు స్కోర్ల వ్యత్యాసము 6 అని చెప్పాడు. సో బీకి మరియు ఈకి వ్యత్యాసము 6 అని చెప్పాము. బీకి పైన గల ర్యాంకులో డి లేరు. అంటే బీకి పైన ర్యాంకులో డి లేరంటే బి కింద ర్యాంకులోనే డి ఉండాలి.
డి ఉండాలి. సి 55 మార్కులు సాధించలేదు అని చెప్పాము. సి 55 మార్కులు సాధించలేదు. ఏకి మొదటి ర్యాంక్ లభించలేదు, అంటే ఏకి 78 మార్క్స్ లభించలేదు అని చెప్పాము. ఈకి మొదటి 3 ర్యాంకుల్లో స్థానం లభించలేదు, అంటే ఈకి మొదటి 3 కాదు అని చెప్తున్నామంటే ఇది కానీ ఏ ఛాన్స్ ఉందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 55 తీసుకుంటే 55, 6, 61 ఉండాలి కాబట్టి లేదు, అదే చెప్తున్నాను ఇందాక. ఇక్కడ 62 తీసుకుంటే ఇక్కడ మాత్రమే బి ఛాన్స్ ఉంది, బి కింద డి ఉండాలని చెప్పాం కాబట్టి ఇక్కడ మాత్రమే డి ఛాన్స్ ఉంది. ఇక్కడ ఏ రాడు అన్నాం కాబట్టి ఇక్కడ ఏ వస్తుంది, రిమైనింగ్ పర్సన్ సి అవుతుందమ్మా. క్వశ్చన్ ఏంటి, ఈ కంటే ఎంతమందికి ర్యాంక్ ఉంది, ఈ కంటే ఎంతమంది ర్యాంక్ ఉన్నారు, ఈ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారమ్మా, 3 ఎక్కువ ఉన్నారు. సో ఈ కంటే ఎంతమంది ఎక్కువ ఉన్నారు అనేది క్వశ్చన్. సార్ క్వశ్చన్ చూడ, హౌ మెనీ పీపుల్ ఆర్ ర్యాంక్డ్ అబౌవ్ ఈ, ఈకి పైన ఎంతమంది ర్యాంకులు ఉన్నారమ్మా, 3 ర్యాంకులు ఉన్నారు. సో ఆప్షన్ 3 సారీ డి ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద 29th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఫైండ్ అవుట్ విచ్ వన్ ఆఫ్ ద ఆన్సర్ ఫిగర్ కంప్లీట్ ద ఫిగర్ మ్యాట్రిక్స్. బొమ్మల మాత్రికను పూర్తి చేసి దాన్ని జవాబు బొమ్మలుగా కనుక్కోండి అని చెప్తున్నాను. ఒకసారి చూడండమ్మా, ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది, ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఈ సర్కిల్నే సేమ్ సర్కిల్గా తీసుకున్నాడు, ఈ స్క్వేర్ని మళ్ళీ సర్కిల్లో తీసుకున్నాడు, మళ్ళీ ఈ సర్కిల్ని రిపీట్ చేశాడమ్మా. అంటే దీన్ని మొత్తానికి 2 సార్లు యూజ్ చేసుకున్నాడు. ఫస్ట్ యూజ్ చేశాడు అండ్ లాస్ట్ యూజ్ చేశాడు. ఫస్ట్ మళ్ళీ ఏం చేశాడమ్మా, స్క్వేర్గా చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఈ ట్రయాంగిల్ని యూజ్ చేసుకున్నాడు, తర్వాత మళ్ళీ ఇదే స్క్వేర్ని మళ్ళీ దీని లోపల పెట్టాడమ్మా. అంటే మనం దీన్ని 3 ఫిగర్లుగా కౌంట్ చేస్తున్నాము. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఈ ఫిగర్ని కౌంట్ చేయాలి. అంటే ఫస్ట్ ట్రయాంగిల్ కావాలి. ట్రయాంగిల్లో లోపల ఏం పెడతామమ్మా, స్క్వేర్ పెడతాము. స్క్వేర్ పెట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏం కావాలి, మళ్ళీ ట్రయాంగిల్ పెట్టాలి. సో ఇది ఆప్షన్. అలాంటివన్నీ ఆప్షన్స్ ఉన్నాయమ్మా. అలా కనిపించేది ఒకటే ఒక ఆప్షన్, డి ఆప్షన్ డి. అదేవిధంగా ఒకసారి సర్కిల్ యూజ్ చేస్తున్నాడు, తర్వాత స్క్వేర్ యూజ్ చేస్తున్నాడు, మళ్ళీ దానిలో కూడా మళ్ళీ సర్కిల్. అంటే దీన్ని ఫస్ట్ యూజ్ చేశాడు, అలాగే 3సారి యూజ్ చేశాడు, దీన్ని 2సారి యూజ్ చేశాడు, అలాగే దీన్ని ఫస్ట్ 3, దీన్ని 2. ఇది ఫస్ట్ యూజ్ చేసాము, ఇలా పెద్ద దాంట్లో వచ్చింది, తర్వాత దీన్ని 2సారి యూజ్ చేసాము, దాని మధ్యలో వచ్చింది, తర్వాత మళ్ళీ దీన్ని 3సారి కూడా యూజ్ చేస్తున్నాము. సో అలా ఉండే ఆప్షన్స్ ఒకటే ఒకటి ఉంది. క్వశ్చన్ నెంబర్ 29, ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. 30. See the 30th question. Orange house is not the one of the end. 4 people A, B, C, D live on a row in the 4 different houses facing same direction. North అని చెప్పాడు. That are painted with blue, red, orange, green colors, not in the order. That is the statement given below and answer the given questions that follow. Orange house is not at one of the end అని చెప్పాము. సో ఆరెంజ్ హౌస్ ఈస్ ఎట్ 1 ఆఫ్ ద ఎండ్ అని చెప్పాము. ఆరెంజ్ ఉన్నవాడు ఒక ఎండ్లో ఉండాలని చెప్పాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆరెంజ్ తీసుకుందామమ్మా. ఇది ఒక ఎండ్ అనుకుంటే 1, 2, 3, 4 ఇళ్ళు అని చెప్పాము. ఇక్కడ ఇంకొక దాంట్లో ఆరెంజ్ ఒక ఎండ్ తీసుకుందాము. ఇక్కడ 1, 2, 3, 4 అని చెప్తున్నాము. ఒకసారి తెలుగులో ఇంగ్లీష్లో కన్ఫర్మ్ చేసుకుంటే తెలుగులో చూద్దామమ్మా. నో వన్ ఏ డస్ నాట్ లివ్ ఇన్ ద గ్రీన్ హౌస్. ఏ అనేవాడు గ్రీన్లో లేడని చెప్తున్నాము. నో వన్ లివ్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి. బీకి లెఫ్ట్లో ఎవరు లేరని చెప్పాము. దెర్ ఇస్ 1 హౌస్ బిట్వీన్ ద బీ అండ్ ద హౌస్ దట్ పెయింటెడ్ గ్రీన్. బీకి గ్రీన్కి ఒక హౌస్ ఉంటాడని చెప్తున్నాము. సో అదేవిధంగా తెలుగులో చూద్దాము ఒకసారి. ఇండ్ల వరుసలో నారింజ రంగు ఇల్లు ఒక చివరన ఉంది, ఆరెంజ్ కలర్ ఒక చివరన ఉంది అని చెప్పాము. ఏ ఆకుపచ్చ ఇంట్లో నివసించరు అని చెప్తున్నాడు. బి యొక్క ఎడం వైపున ఎవరూ నివసించరు. బి యొక్క ఎడం వైపున ఎవరో నివసించరు అంటే ఎవరమ్మా, బి అనేవాడే ఎడం వైపు ఉంటాడు అని చెప్తున్నాము. బి అనేవాడే ఎడం వైపు ఉంటాడు. ఇక్కడ ఆరెంజ్ ఎందుకు తీసుకున్నాము 2 సార్లు అంటే, ఆరెంజ్ ఒక చివరన అని చెప్పాడు కానీ లెఫ్ట్ సైడ్ చెప్పాడా రైట్ సైడ్ చెప్పాడా తెలియదు కాబట్టి 2 సార్లు తీసుకున్నాము. సో ఇక్కడ బీకి లెఫ్ట్లో ఎవరు ఉన్నాడు కాబట్టి అందరూ ఫేసింగ్ నార్త్ అని చెప్పాడు కాబట్టి ఇది ఉత్తర దిశ అయితే ఇది మీకు లెఫ్ట్ అవుతుందమ్మా, ఇది మీకు రైట్ అవుతుంది. సో లెఫ్ట్ అండ్ రైట్. సో మీకు లెఫ్ట్లో ఎవరు లేరంటే బి ఇక్కడే ఉండాలి. ఎరుపు రంగు ఇల్లు ఆకుపచ్చ ఇంటికి పక్కనే లేదు అని చెప్తున్నాడు. బీకి పక్కనే డి నివసిస్తున్నారు, బీకి పక్కనే డి ఉన్నారు అని చెప్పాడమ్మా. సో బీ పక్కనే డి అంటే ఇక్కడే డి ఛాన్స్ ఉంది, అకాల ఇక్కడే డి ఛాన్స్ ఉంది. తర్వాత ఎరుపు రంగు ఇల్లు ఆకుపచ్చ ఇంటికి పక్కనే లేదు అని చెప్తున్నాడు. ఎరుపు రంగు ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు? బి ఇంటికి మరియు ఆకుపచ్చ రంగులో ఉన్న ఇంటికి మధ్య ఒక ఇల్లు ఉంది. బి ఇంటికి మరియు గ్రీన్ కలర్కి ఒక ఇల్లు ఉందని చెప్పాము. బి ఇంటికి మరియు గ్రీన్ కలర్కి ఒక ఇల్లు ఉందని చెప్పాము. ఫస్ట్లో చెప్పాడమ్మా ఏ ఆకుపచ్చ ఇంట్లో నివసించరు అని చెప్తున్నాడు. ఇక్కడ మిగిలిపోయింది ఏ ఇక్కడ రాదు కాబట్టి ఏ ఇక్కడ వస్తుందమ్మా. అదేవిధంగా ఏ ఇక్కడ రాదు కాబట్టి ఏ ఇక్కడ వస్తుంది. ఏ ఆకుపచ్చ ఇంట్లో నివసించరు అని చెప్తున్నాడు.
అదేవిధంగా ఎరుపు రంగు ఇల్లు ఆకుపచ్చ ఇంటికి పక్కనే లేదు అని చెప్తున్నాడు. ఆకుపచ్చ ఇంటికి పక్కన ఎరుపు లేదని చెప్తున్నాడు. సో ఇక్కడ కానీ ఎరుపు వచ్చే ఛాన్స్ లేదమ్మా. మరి ఇంకెక్కడ రావాలి? ఇక్కడ ఆల్రెడీ ఆరెంజ్ వచ్చింది. ఇక్కడ కానీ రెడ్ వచ్చే ఛాన్స్ లేదంటే ఇది మనకి రాదమ్మా, మనకి వచ్చే ఛాన్స్ లేదు. సో గ్రీన్ పక్కనే రెడ్ లేదంటే ఇది ఓన్లీ ఛాన్స్ అమ్మా రెడ్. సో రిమైనింగ్ కలర్ ఏంటమ్మా? బ్లూ కలరు. రిమైనింగ్ పర్సన్ ఎవరు? సి. సో దట్ ఈస్ ద రైట్ వన్. దట్ ఈస్ ద రైట్ వన్. సో ఆన్సర్ ఏంటి? ఎరుపు రంగు ఇంట్లో ఎవరు నివసిస్తున్నారు? ఎరుపు రంగు ఇంట్లో ఎవరమ్మా? ఆప్షన్ బి. ఆన్సర్ బి ఇస్ ద రైట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 30 ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ అమ్మా. ఇఫ్ ఇంటూ మీన్స్ ప్లస్ అని చెప్తాడు. 3 మైనస్ చూడనమ్మా. వాట్ ఈస్ ద మైనస్? మైనస్ అంటే ఇంటూ అని చెప్తున్నాము. అలాగే 15 డివిజన్ అంటే మైనస్ అని చెప్తున్నాము. డివిజన్ అంటే మైనస్ అని చెప్తున్నాము. 19 ఇది బ్రాకెట్లో ఉందమ్మా. అలాగే ఇంటూ అంటే ఏం చెప్పాడమ్మా? ఇంటూ అంటే ప్లస్ అని చెప్తున్నాడు. 8 ప్లస్ అంటే డివిజన్ అని చెప్తున్నాడు. 6 ప్లస్ అంటే డివైడెడ్ బై 6. సో 15 మూల 45 మైనస్ 19 ప్లస్ 8 డివైడెడ్ బై 6 అని చెప్తున్నాం. 45 మైనస్ 19 అంటే ఎంతమ్మా? 26. సో 45 మైనస్ 19 అంటే 26 ప్లస్ 8 బై 6 అని చెప్తున్నాము. సో 6 ఒకట్ల 6 పక్కన 2 ఉంటుంది. పాయింట్ పెడితే 0 పెట్టుకోవడం 6 మూల 18 మళ్ళీ 6 మూల 18 మళ్ళీ 6 మూల 18 1.33 అని చెప్పొచ్చు. 26 ప్లస్ 1.33. ఫస్ట్ బ్రాకెట్ ఎందుకు చేసాం? మా బాస్ రూల్ ప్రకారం ఫస్ట్ బ్రాకెట్లో చేయాలి. బ్రాకెట్ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ డివిజన్కి వెళ్ళాలి. బ్రాకెట్స్ డివిజన్. సో దాని తర్వాత మనము మిగతా చేస్తున్నాము. మీ ఆన్సర్ 26 ప్లస్ 1.33 27.33 ఉండాలమ్మా. There is no option, none of these answer. So question number 37 option D. Next question. కింది పదాల కోసం వెన్ డయాగ్రామ్. భూమి, బృహస్పతి, సౌర వ్యవస్థ. ఒక మొత్తం సౌర వ్యవస్థలో ఒక భూమి ఉంటారు, ఒక బృహస్పతి ఉంటారు. బృహస్పతి భూమి కలిసి ఉండే ఛాన్స్ అయితే లేదు కదమ్మా. భూమి వేరు, బృహస్పతి వేరు. బట్ వీళ్ళిద్దరూ కలిపి ఒక సౌర వ్యవస్థలో ఉన్నారు అంటే ఆప్షన్ ఏ అనేది మనం పెట్టుకోవచ్చు అమ్మా. ఆప్షన్ ఏ కనుక పెట్టుకుంటే అది మీకు సరైన సమాధానం అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 38 ఆప్షన్ ఏ. మిగతాన్ని చెక్ చేసిన పని లేదు. మీకు ఎలాగో కనిపిస్తూనే ఉంది. సౌర వ్యవస్థలో భూమి ఉంటారు, బృహస్పతి ఉంటారు, బట్ వేరువేరుగా ఉంటారని చెప్తారు. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. 11 ఈజ్ రిటన్ యాజ్ 123. 11 స్క్వేర్ 11 యొక్క వర్గము ప్లస్ 2 తీసుకుంటే 11 స్క్వేర్ 121 ప్లస్ 2 ఏమవుతుందో మనకి 123 అవుతుంది. అదేవిధంగా 13 ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 13 స్క్వేర్ ప్లస్ 2 చేయాలి. 13 స్క్వేర్ ప్లస్ 2 చేస్తే మనకి 169 ప్లస్ 2 169 ప్లస్ 2 171 అని చెప్పొచ్చమ్మా. సో ఆప్షన్ సి. సో క్వశ్చన్ నెంబర్ 40 ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. అదేవిధంగా తర్వాత క్వశ్చన్ చూడనమ్మా. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 2a మైనస్ 3b ప్లస్ ఏబి. ఇది యాక్చువల్గా క్వాంట్ క్వశ్చన్, పర్లేదు. రీజనింగ్లో కూడా వస్తుంది అప్పుడప్పుడు, నో ప్రాబ్లం. ఏ ఇంటూ బి అంటే 2a మైనస్ 3b ప్లస్ ఏబి చేయాలమ్మా. ఏబి చేయాలి. సో అయితే 3 ఇంటూ 5 ప్లస్ 5 ఇంటూ 3ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటున్నాడు. అది వేరుగా ఇది వేరుగా చేయాలి. 3 ఇంటూ 5 5 ఇంటూ 3ని ఏ విధంగా రాసుకోవచ్చు. ఫస్ట్ 3 ఇంటూ 5 చేద్దామా. 3 ఇంటూ 5 అంటే ఏ ఇంటూ బీనే కదా. సో ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. 2 3 6 మైనస్ 3 5 15 ప్లస్ 5 3 15. దెన్ దీనికి వచ్చిన దానికి ప్లస్ చేసి ఇంకొకటి కూడా చేయాలి. ఇంకొకటి ఏంటమ్మా 5 ఇంటూ 3 5 ఇంటూ 3 ఈ విధంగా చేస్తున్నాము. సేమ్ 2 5 10 మైనస్ 3 3 9 ప్లస్ మళ్ళీ 5 3 15 అని చెప్తున్నాము. ఈ రెండింటికి వచ్చింది మనము ప్లస్ చేసుకుంటే అదే మన ఆన్సర్ అవుతుందమ్మా. సో 15 మైనస్ 15 ప్లస్ 15 క్యాన్సిల్ అయిపోతే మనకు మిగిలేదు ఎంతమ్మా 6 ప్లస్ 6 అది ప్లస్ 6 ఇది మైనస్ 15 ప్లస్ 15 క్యాన్సిల్ అయిపోయాయి, మనకి 6 మిగిలింది.
10, 15, 10, 15, 25 మైనస్ 9, 25 మైనస్ 9 ఎంతమ్మా 16. సో 6 ప్లస్ 16 ఎంతమ్మా మనకి 22 అనేది ఆన్సర్ పెట్టుకోవచ్చు. సో క్వశ్చన్ నెంబర్ 41 ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. Going to 50 meters south of her house, Radhika turned left and goes on another 20 meters. Then turning to north, she goes 30 meters and then start walking to her house. In which direction she is walking now? తెలుగులో ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి. రాధిక తన ఇంటి దక్షిణానికి, సో ఇక్కడ ఇల్లు ఉందనుకుంటే రాధిక తన ఇంటి దక్షిణానికి 50 మీటర్ల దూరం వెళ్ళాడని చెప్తున్నాము. రాధిక తన ఇంటి దక్షిణానికి 50 మీటర్ల దూరం వెళ్ళి ఎడం వైపు తిరిగి, అంటే ఈ పర్సన్ ఇక్కడ ఇలా ఉన్నారు, ఎడం వైపు తిరిగారంటే ఇటు వెళ్తున్నారు. సో ఎడం వైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళిందని చెప్పాము. ఎడం వైపు తిరిగి 20 మీటర్లు వెళ్ళింది. అప్పుడు ఉత్తరం వైపు తిరిగి, మళ్ళీ ఉత్తరం ఇటే కదమ్మా మనకి, సో అప్పుడు ఉత్తరం వైపు తిరిగి మళ్ళీ ఎంత వెళ్ళిందని చెప్తున్నాము, ఆమె 30 మీటర్లు వెళ్ళి అని చెప్తున్నాము. ఉత్తరం వైపు తిరిగి మనకి 30 మీటర్లు అంటూ. ఇక్కడ చూడండి, ఇది మొత్తం 50 మీటర్ల కింద తీసుకుంటే మళ్ళీ 30 కొంచెం తక్కువ తీసుకోవాలి, దానికంటే 30 మీటర్లు వెళ్ళింది అని చెప్తున్నాము. ఆపై తన ఇంటికి నడవడం ప్రారంభిస్తుంది. ఇలా వెళ్తుందమ్మా. సో ఆపై తన ఇంటికి నడవడం ప్రారంభిస్తుంది అంటే ఇలా వెళ్తుంది. అయితే ఆమె ఇప్పుడు ఏ దిశలో నడుస్తుంది అంటున్నాడమ్మా. సో ఇదేంటమ్మా మనకి ఉత్తరం అవుతుంది, ఇదేంటి మనకి తూర్పు, ఇదేంటి పడమర, ఇదేంటమ్మా దక్షిణం. సో ఉత్తరానికి పడమరకి మధ్యలో ఉన్నది మనం ఏమంటాము, వాయువ్యము అంటాము. సో మరి ఏ దిశను వెళ్తుంది ఇప్పుడు ఉత్తరము, వాయువ్యంగా వెళ్తుంది. సో క్వశ్చన్ నెంబర్ 51 ఆప్షన్ ఏ. అదే ఇంగ్లీష్లో అయితే మనకి నార్త్ వెస్ట్. ఇది నార్త్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, నార్త్ వెస్ట్. సో క్వశ్చన్ నెంబర్ 51 ఆప్షన్ ఏ ఈస్ రైట్ వన్. నెక్స్ట్, యు ఆర్ గివెన్ ద క్వశ్చన్ అండ్ 2 స్టేట్మెంట్స్. ఒక క్వశ్చన్ ఇచ్చాడమ్మా, దానికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ అనేది ఈ 2 స్టేట్మెంట్స్ ఉపయోగించి చేయొచ్చా చేయలేమా అని అడుగుతున్నాడు. కోడింగ్ డీకోడింగ్లో అడిగాడు. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ లెట్ అని అడిగాడమ్మా. వాట్ ఇస్ ద కోడ్ ఫర్ లెట్ కోడింగ్ ఏంటి అని అడిగాడు. సో లెట్స్ హర్ హిమ్ అనేది కోడింగు LASHA హిమ్ అని చెప్పాము. లెటస్ గో అనేది కోడింగ్ LAEG అని చెప్పాము. సో చూడండి, స్టేట్మెంట్ 1 and 2 అయితే 2 యూజ్ చేసి ఆన్సర్ ఏమని చెప్పొచ్చా అంటే చెప్పొచ్చమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది, మిగతాది ఎక్కడ ఏమీ మనకి కామన్ కాలేదు. లెట్ ఒకటే కామన్గా ఉంది, మనకి ఆన్సర్ కామన్గా ఉన్నారంటే ఓన్లీ LA మాత్రమే కామన్గా ఉంది, మిగతా ఏది కామన్గా లేదు. 2, 1 మరియు 2 యూజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. బోత్ 1 and 2 టుగెదర్ ఆర్ సఫిషియంట్ టు ఆన్సర్ ద క్వశ్చన్. సో ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ అనేది మీ ఆన్సర్ అవుతుంది. అదేవిధంగా తెలుగులో ఒకసారి చూసుకుంటే ప్రశ్న, లెట్ కోసం కోడ్ ఏమిటి అని అడిగాడు. ప్రకటనలో లెట్స్ హియర్ హిమ్, లెటస్ గో అనేది లెట్ కామన్గా ఇచ్చాడు. కామన్గా ఇచ్చినప్పుడు కామన్గా కోడింగ్ అనేది ఇచ్చాడు. LA అండ్ LA అనేది 1 మరియు 2 ప్రకటనలు కలిసి సరిపోతాయి అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ నెంబర్ 57 ఆప్షన్ ఏ ఈస్ రైట్ వన్. ఆప్షన్ ఏ. తర్వాత క్వశ్చన్ చూద్దామమ్మా. హౌ మెనీ రెక్టాంగిల్స్ ఇన్ దేర్ ఇస్ ద ఫిగర్ గివెన్ బిలో. ఈ కింద ఇచ్చిన చిత్రంలో ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయి అని అడుగుతున్నాడు. సో ఎన్ని దీర్ఘచతురస్రాలు ఉన్నాయంటే చూడండి మా జాగ్రత్తగా చూడండి. ఇది మీకు చతురస్రం కనిపించదు, ఇక్కడ చిన్నగా ఉందమ్మా, ఇక్కడ చిన్నగా ఉంది, ఇక్కడ మీకు కొంచెం పెద్దగా ఉంది. అర్థమవుతుందా? చిన్నగా ఉంది, కొంచెము పెద్దగా ఉంది. అంటే ఇది 1 2 3 4 5 మొత్తం 5 ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ చతురస్రాలు కాదు, కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నాయి. మీకు క్లారిటీగా కనిపించకపోవచ్చు, కొంచెం పెద్దగా చిన్నగా ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయమ్మా. సో ఇవి దీర్ఘచతురస్రాలు 5 ఉన్నాయి ఇప్పటి వరకు. అయితే సింగిల్ కౌంట్ చేద్దాం ఒకసారి చూడండి. తర్వాతి 6 7 8 9 అమ్మ, ఇప్పటికి 9 అయ్యాయి. తర్వాత చూసుకుంటే పెద్ద 1 10 మరియు 11 మొత్తం ఏమమ్మా 11 దీర్ఘచతురస్రాలు ఉన్నాయని చెప్పచ్చు. క్వశ్చన్ నెంబర్ 61 ఆప్షన్ డి. ఆప్షన్ డి ఇస్ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూద్దామమ్మా.
చూస్ ద ఆడ్ వన్ అవుట్ ఫ్రమ్ ద అమాంగ్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన బొమ్మలో భిన్నమైన ఒకదాన్ని కనుగొనని చెప్పాడు. ఏదన్నా ఒక ఫిగర్ ఇచ్చాడు చూడండి, ఏదన్నా ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఏం చెప్తున్నాడు, ఇక్కడ 4 పార్ట్స్ చేశాడమ్మా, ఇక్కడ 4 పార్ట్స్ చేశాడు, ఇక్కడ 4 పార్ట్స్ చేశాడు, ఇక్కడ మాత్రం 2 పార్ట్సే చేశాడు, అదే డిఫరెంట్ వన్ అమ్మా. మీకు కనిపించేది అదే కొంచెం డిఫరెంట్గా ఉంది. సో క్వశ్చన్ నెంబర్ 68 ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద శ్రేణిలో తప్పిపోయిన పదాన్ని కనుగొనండి. మిస్సింగ్ నెంబర్. ఫైండ్ ద మిస్సింగ్ నెంబర్. ఒకసారి ఓన్లీ నెంబర్లే చూడండి అమ్మా. ఇదంతమ్మా 13 స్క్వేర్ అని చెప్పొచ్చు కదా, 13 యొక్క వర్గము 169. తర్వాతది 14 అని చెప్పొచ్చు. తర్వాత ఏం రావాలి మనకి, 15 రావాలి. 15 స్క్వేర్ ఎంతమ్మా, 225 రావాలమ్మా. ఇది ఆప్షన్స్ 225 ఒకటే ఒకటి ఉంది, అదే మీ ఫైనల్ అమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 69 ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. లేదు సార్ మాకు లెటర్స్ కూడా కావాలంటే చూడండి ఒకసారి, ఎల్ జే చెప్తున్నాము. ఎల్ ఎంతమ్మా ప్లేస్ వాల్యూ 12, జే ఎంత 10, 12 10 అంటే -2 చేస్తున్నాము. అలాగే జే -2 చేస్తే హెచ్ వస్తుంది కదమ్మా, హెచ్ -2 చేస్తే ఎఫ్ కూడా వస్తుంది. సో కాబట్టి అది చూసుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 69 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. Conclusion, statement and conclusion. There is growing pressure from the United Nations on the developing countries that test nuclear weapons. Conclusion, citizens of the developing countries favor nuclear test. Developed countries do not want to developing countries to grow strong. తెలుగులో చూడమ్మా అర్థమవుతుంది. అణ్వాయుధాలను పరీక్షించే అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఐక్యరాజ్య సమితి నుండి ఒత్తిడి పెరుగుతోంది అని చెప్తున్నాడు. సో ఇది ప్రకటన చెప్పాడు. అణ్వాయుధాలను పరీక్షించే అభివృద్ధి చెందుతున్న దేశాలపై, అణుబాంబులు పరీక్షించే అభివృద్ధి చెందుతున్న డెవలపింగ్ కంట్రీస్ పై ఐక్యరాజ్య సమితి నుండి ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పాడు. సో తీర్మానాలు ఏం చేస్తున్నాము అంటే, అభివృద్ధి చెందుతున్న దేశాల పౌరులు అణుపరీక్షలకు మొగ్గు చూపుతారు అని చెప్తున్నాము. అది జరగదు, అది చెప్పలేము మనం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఒత్తిడి పెరుగుతుందని చెప్తున్నాడు, కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల పౌరులు అణుపరీక్షలకు మొగ్గు చూపుతారు అనేది మనం చెప్పడం కుదరదమ్మా. అదేవిధంగా అభివృద్ధి చెందిన దేశాలు అభివృద్ధి చెందుతున్న దేశాల బలంగా ఎదగాలని కోరుకోవు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఎక్కడైనా మీరు ఒకటి గమనించండి, ప్రకటనలు తీర్మానాలు కానీ ప్రకటన అసంప్షన్లో కానీ పాజిటివ్ వాడు ఏం చెప్పాడు, కొంచెం నెగిటివ్గా ఏమైనా చెప్పాడా, పాజిటివ్గా చెప్పాడా, మనం పాజిటివ్గానే వెతుక్కోవాలమ్మా. మొత్తం కూడా పాజిటివ్గానే వెతకాలి. సో డిపెండ్ ఆన్ స్టేట్మెంట్ బట్టి ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాల పౌరులు అణుపరీక్షలకు మొగ్గు చూపుతారనేది మనం చెప్పలేము. సో బోత్ ఒకటి కానీ లేదా 2 కానీ అనుసరించదు అని చెప్పచ్చు అమ్మా. సో ఫర్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్ ఆప్షన్ D is right one. Option D. Next question 74. Find the missing number. Find the missing number in the following question. Find the missing number అమ్మా. తప్పిపోయిన సంఖ్యని చూడండి అని చెప్తున్నాడు. చూడండి అమ్మ, ఇక్కడ 5ని 24గా రాశాడు. 5ని 24గా చేంజ్ చేశాడు అంటే 5 యొక్క వర్గము -1 చేయొచ్చు కదమ్మా. 5 square is 25 -1 24. అదేవిధంగా చూసుకుంటే 6 square 36 -1 35 మీ ఆన్సర్ అవుతుందమ్మా. ఆన్సర్ 35. అదేనా కాదు ఒకసారి వెరిఫై చేసుకోవాలి అంటే 9 square 9 square -1 9 square 81 -1 80 మీ ఆన్సర్ అవుతుంది. సో మీ ఆన్సర్ ఏనమ్మా 35 అనేది ఆన్సర్గా పెట్టుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 74 ఆప్షన్ ఏ ఇస్ రైట్ వన్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. రాహుల్స్ మదర్ హియర్ Rahul's mother is the only daughter of. రాహుల్స్ మదర్ అనేది ఒక్కగానొక్క కూతురు అంట. ఎవరికి? మౌనికాస్ ఫాదర్కి. రాహుల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మౌనికాస్ ఫాదర్ అంటే వీళ్ళే మౌనికా ఛాన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకో మౌనిక తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, రాహుల్స్ మదర్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. రాహుల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్, మీరు అన్నట్టుగా ఒక్కగానొక్క కూతురు అని చెప్పాను. ఎవరికి? మౌనికాస్ ఫాదర్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ మౌనిక అనే పర్సన్ ప్లస్ తీసుకోవచ్చు కదమ్మా. బేస్డ్ అపాన్ జెండర్, బేస్డ్ అపాన్ నేమ్ యూ కెనాట్ డిటర్మైన్ ద జెండర్. సో రాహుల్స్ మదర్ ఈజ్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మౌనికాస్ ఫాదర్. మౌనికా ఫాదర్కి ఒక్కగానొక్క కూతురు అని చెప్పచ్చు. అయితే మౌనికాస్ హస్బెండ్ అని చెప్పాడు కాబట్టి ఇక్కడ ఛాన్స్ ఉందమ్మా. మౌనికాస్ హస్బెండ్ అని చెప్పాడు కాబట్టి మౌనిక కంపల్సరీగా ఫీమేలే అవ్వాలి కాబట్టి ఇక్కడే మౌనిక వస్తారమ్మా. సో
ఇక్కడే మౌనిక వస్తారు. రాహుల్స్ మదర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ మౌనికాస్ ఫాదర్కి ఒకనొక కూతురు మౌనిక, రాహుల్ వాళ్ళ మదరే మౌనిక అని చెప్పొచ్చు. సో హౌ ఈస్ ద మౌనికాస్ హస్బెండ్? మౌనికాస్ హస్బెండ్ మౌనిక మైనస్ మౌనికాస్ హస్బెండ్ అంటే ప్లస్ పర్సన్ ఈజ్ రిలేటెడ్ టు రాహుల్. రాహుల్ మౌనికాస్ హస్బెండ్ ఏమని పిలవాలి అంటే ఫాదర్ అని పిలవాలమ్మా. సో ఆప్షన్ పి. సో అదే ఒకసారి తెలుగులో చూడండమ్మా. రాహుల్ తల్లి మౌనిక తండ్రికి గల ఏకైక కుమార్తె అని చెప్తున్నాము. సో ఇక్కడ రాహుల్ యొక్క తల్లి మౌనిక తండ్రికి గల ఏకైక కుమార్తె అంటే మౌనిక ఇక్కడే రావాలమ్మా. సో మౌనిక తండ్రికి గల ఏకైక కుమార్తె మౌనిక భర్త. సో మౌనిక వాళ్ళ భర్త రాహుల్కి ఏమవుతాడంటే తండ్రి అవుతాడు. సో క్వశ్చన్ నెంబర్ 76 ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆప్షన్ కంటైన్స్ ద గివెన్ షేప్? కింది వాటిలో ఇచ్చిన చిత్రం ఆకారాన్ని కలిగి ఉంటుంది. చిత్రం యొక్క భ్రమణం అనుమతించబడుతుంది. హిడెన్ ఫిగర్ చెప్పాలమ్మా. సో చూడండి, ఇది కావాలి మనకి, డౌనారే కావాలి. ఇక్కడ ఉందా ఏమన్నా డౌన్ వచ్చే ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమన్నా ఉందా అమ్మా? ఎస్, ఇది కనిపిస్తుందమ్మా. సో ఆప్షన్ బి ఇస్ రైట్ వన్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 77 ఆప్షన్ బి. ఇక్కడ సిలో ఎక్కడ ఛాన్స్ లేదు, డి ఆప్షన్లో కూడా ఛాన్స్ మనకి లేదు. మనకి ఎలా ఉండాలమ్మా? ఇలా ఉండాలి, అప్పర్ ఉండాలి, ఇవన్నీ డౌన్ ఉన్నాయి. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద గివెన్ క్వశ్చన్స్. 8 persons ఆర్ PQRS TUVW లివ్ ఆన్ డిఫరెంట్ ఫ్లోర్స్ ఆఫ్ ద బిల్డింగ్. 8 persons ఉన్నారు, డిఫరెంట్ ఫ్లోర్స్ ఉన్నాయని చెప్తున్నాము. సో ఒకసారి తెలుగులో చూద్దామమ్మా. ఎస్ లివ్స్ ఆన్ ఈవెన్ నెంబర్ ఫ్లోర్ అబోవ్ ద 8. సో ఒకసారి చూసుకుంటే ఫ్లోర్స్ కనుక మనము 1 2 3 4 5 6 7 8 ఫ్లోర్స్ ఉన్నాయమ్మా. సో తెలుగులో సమాచారం చూడండి. గ్రౌండ్ ఫ్లోర్ సంఖ్య 1 అని చెప్తున్నాము. దీనిపై అంతస్తు సంఖ్య 2గా మరియు మొదలైనవి అన్నిటికంటే పై అంతస్తు 8వ సంఖ్యగా ఉంది అని చెప్తున్నాము. 5వ అంతస్తు కంటే పైన సరిసంఖ్య గల అంతస్తులో ఎస్ నివసిస్తున్నారు అని చెప్పాము. సో 5వ అంతస్తు కంటే పైన సరిసంఖ్యలో ఎస్ నివసిస్తున్నాడు అంటే ఎస్ ఛాన్స్ ఇక్కడ ఉందమ్మా, ఎస్ ఛాన్స్ ఇక్కడ ఉంది. సో 5వ సంఖ్య పైన సరిసంఖ్యలో ఎస్ నివసిస్తున్నాడు అని చెప్పాము. దాని తర్వాత వి మరియు డబ్ల్యూలు నివసించే అంతస్తుల మధ్య 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తున్నారు. వి మరియు డబ్ల్యూల మధ్య 2 మాత్రమే ఉన్నారు అని చెప్పాడు. అదేవిధంగా యు నివసించే అంతస్తు పైన వెంటనే పి నివసిస్తున్నారు. యు నివసించే అంతస్తు పైన అంటే యుకి ఇమిడియట్లీ అబోవ్ పి అని చెప్పాము. యు నివసించే అంతస్తు పైన వెంబడే పి నివసిస్తున్నారు అని చెప్తున్నాము. ఎస్ నివసించే అంతస్తు కింద వి సరిసంఖ్య గల అంతస్తులో నివసిస్తున్నాడు. ఎస్ కింద వి సరిసంఖ్యలో ఉండాలంటమ్మా. ఎస్ కింద వి సరిసంఖ్యలో ఉండాలని చెప్తున్నాడు. అదేవిధంగా ఆర్ 4వ అంతస్తులో నివసిస్తున్నాడు అంటే ఆర్ ఛాన్స్ ఇక్కడే కదమ్మా. ఆర్ 4వ అంతస్తులో నివసిస్తున్నాడు. ఎస్ కింద వి సరిసంఖ్యలో ఉన్నాడు అంటే ఎస్ కింద వి సరిసంఖ్య ఒక్కడే ఛాన్స్ కదమ్మా. ఇక్కడ ఎస్ కింద వి సరిసంఖ్య వి ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది, వి ఇక్కడ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయమ్మా. యు మరియు టీల మధ్య 3 మాత్రమే నివసిస్తున్నారు. ఆర్ నివసించే అంతస్తు పైన బేస్ సంఖ్య అంతస్తులో టీ నివసిస్తున్నాడు. సో యు మరియు టీల మధ్య 3 మాత్రమే ఉంటారు. ఈ టీ అనేవాడు ఆర్కి పైనే ఉండాలి, అది కూడా బేస్ సంఖ్యలో ఉండాలి అని చెప్పాడు. టీ అనేవాడు బేస్ సంఖ్యలో ఉండాలని చెప్పాడు. ఒకసారి చూడండి అమ్మా, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు ఈ ఛాన్స్ అయితే వచ్చింది, దీన్ని చూద్దాము. ఇప్పుడు వికి డబ్ల్యూకి 2 ఉండాలని చెప్పాను కాబట్టి 1 2 ఇక్కడ డబ్ల్యూ ఛాన్స్ ఉందమ్మా. అయితే ఆర్కి పైన బేస్ సంఖ్య ఒకటే కదమ్మా ఉంది. ఈ ఆర్కి పైన బేస్ సంఖ్యలో టీ ఉంటాడని చెప్పాను కాబట్టి ఇక్కడ టీ ఉంటాడు. మరి టీకి యూకి 3 ఉండాలి అంటే ఇక్కడ యూకి 3 ఉండాలి. కానీ యూకి పైన పీ ఉండాలని చెప్పాం కదమ్మా. యూకి పైన పీ ఛాన్స్ ఉందా? లేదు కాబట్టి ఇది అవ్వదమ్మా, ఇది ఏ ఛాన్స్ లేదు. ఒకసారి ఇక్కడ చూద్దాము. ఎస్ కింద ఈవెన్ ఫ్లోర్లో వి ఉండాలి, ఎస్ కింద సరిసంఖ్యలో వి ఉండాలని చెప్పాం కాబట్టి ఇక్కడ వి తీసుకుందాము. ఇక్కడ వి తీసుకుంటే వికి డబ్ల్యూకి 2 అని చెప్తున్నాం కాబట్టి పైన ఛాన్స్ లేదు కాబట్టి 1 2 ఇక్కడ 3 అమ్మ. ఆర్కి పైన ఆడ్లో అంటే బేస్ సంఖ్యలో టీ ఉండాలి అని చెప్పాము. ఇక్కడ కనుక టీ తీసుకుంటే 1 2 3 ఏమవుతారమ్మా, ఇక్కడ యూ అవుతాడు. యూకి పైన వెంబటే
పి తీసుకోవచ్చు అని చెప్తున్నాము. రిమైనింగ్ పర్సన్ పెడుతున్నాడు, వాడు ఆర్ అనేవాడు, క్యూ అనేవాడు ఇక్కడ వచ్చేస్తాడు, ఇంకొక పర్సన్ క్యూ ఇక్కడ వచ్చేస్తాడు. సో ఇది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో క్వశ్చన్ ఏమడిగాడు, కింది వారిలో అందరికంటే పై అంతస్తులో ఎవరు ఉన్నారు? అందరికంటే పైన అంటే టాప్ ఫ్లోర్లో ఎవరు ఉన్నాడమ్మా? ఎస్ అని చెప్పచ్చు. సో ఆప్షన్ డి ఈజ్ రైట్ వన్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, తర్వాత క్వశ్చన్ చూడండమ్మా. 82. In certain code language, loud is written as JQSF. Loud is written as JQ and SF గా చేసాము. ఎలా చేసాము చూడండి, L-2 చేసాము, OQ +2 చేసాము, US -2 చేసాము, DF 4 +2 6గా చేసాము, +2గా చేసాము. సో -2 +2 -2 +2గా చేసుకుంటూ వెళ్ళాము. అయితే కోడ్ ఏంటి? అప్పుడు కింది వాటిలో ఏ ఆంగ్ల పదంను పీకేక్యూజీగా కోడ్ చేయొచ్చు? పీకేక్యూజీని కోడ్ చేయడం కాదమ్మా. అక్కడ ఒకసారి చూడండి, పీకేక్యూజీ కోడ్ చేసినప్పుడు మనకి ఎన్ని కూడా ఇస్తాడు. అక్కడ వాడు అడిగింది ఏంటి, ఈ కింది వాటిలో దేని ద్వారా ఇది వస్తుంది అని అడుగుతున్నాడు. కింది వాటిలో దేని ద్వారా అది వస్తుంది అడుగుతున్నాడు. అంటే ఇది ఆల్రెడీ వచ్చేసిందమ్మా, పీకేక్యూజీ అనేది వచ్చేసింది. ఇప్పుడు దీనికి -2 చేస్తే ఇది వచ్చింది అంటే పైన ఎంత ఉండాలమ్మా? 6 ఉండాలి. అర్థమవుతుందా మీకు? ఇది రావాలి అంటే ఏది ఉండాలి అని అడుగుతున్నాడు. సో అది ఆల్రెడీ ఆన్సర్ వచ్చేసింది. ఇది ఆన్సర్గా ఉండాలంటే ఏది కోడింగ్ ఉండాలని అడుగుతున్నాడు. ఇప్పుడు ఇది +2గా రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా మీకు? K +2గా రావాలంటే ఇక్కడ ఆల్రెడీ I ఉండాలి. ఇక్కడ I ఉంటేనే +2 చేస్తే K వస్తుంది. ఇక్కడ -2 చేస్తేనే Q వచ్చింది అంటే ఎంత ఉండాలమ్మా మీకు? S ఉండాలి. సో తర్వాత ఇక్కడ +2 చేస్తే G వచ్చింది అంటే తర్వాత ఎంత ఉండాలమ్మా? I ఉండాలి. సో I కాదు, +2 చేస్తే G రావాలంటే ఇక్కడ ఎంత ఉండాలమ్మా? E ఉండాలి. సో RI CE ఆన్సర్ రైస్. RISE నాట్ CE, RISE ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 82 ఆప్షన్ ఏ అనేది మీది సరైన సమాధానం అవుతుందమ్మా. తర్వాత క్వశ్చన్ చూడండి, కింది వాటి ప్రశ్నలో ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన ఒకదాన్ని కనుగొనండి. చూడండి అమ్మా, 52G 69O 48K 77N. చూడమ్మా ఒకసారి, 5 + 2 కలిపితే 7 అమ్మా. 52Gగా రాసుకున్నాడంటే 5 + 2 చేస్తే 7 అవుతుంది అన్నమాట. 7 ఏం రాయొచ్చమ్మా? Gగా రాయొచ్చు. అదేవిధంగా 6 + 9 చేస్తే మనకేమవుతుంది? 15 అవుతుంది. 15 ఓ విధంగా రాసుకోవచ్చు కమ్మా, 15 O అని రాయొచ్చు. అదేవిధంగా 7 + 7 చేస్తే 14 అవుతుంది. 14 మనం Nగా రాసుకోవచ్చు. కానీ ఇది మాత్రమే డిఫరెంట్గా ఉందమ్మా. ఎందుకు అంటే 4 + 8 12 అవుతుంది. అక్కడ L ఉండాలి. L ఉంటే సరైన సమాధానంగా చెప్పొచ్చు. ఇక్కడ K ఉంది కాబట్టి దట్ ఈస్ ద డిఫరెంట్ వన్. క్వశ్చన్ నెంబర్ 89 ఆప్షన్ సి అనేది మీది సరైన సమాధానం అవుతుందమ్మా. తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఆరెంజ్ హౌస్ ఇందాకే చేస్తున్నాం, మళ్ళీ ఒకసారి చేద్దాం చూడండి అమ్మా. సో ఇండ్ల వరుసలో నారింజ రంగు ఇల్లు ఒక చివరన ఉంటుందని చెప్పాము. సో ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది అండ్ ఇక్కడ ఆరెంజ్ ఉంటుంది. ఒక చివరన అని చెప్పాము. ఈ చివరి చెప్పగా 1 2 3 4 అలాగే 1 2 3 4 అవుతుందమ్మా. ఏ ఆకుపచ్చ ఇంట్లో నివసించరు అని చెప్తున్నాడు. బి యొక్క ఎడమ వైపు ఎవరు నివసించరు అంటే బి అనేవాడు ఒక లెఫ్ట్ హ్యాండ్లో ఉంటాడు. బి ఇంటికి మరియు ఆకుపచ్చ రంగు ఒక ఇల్లు ఉంది. సో బీకి గ్రీన్కి ఒక ఇల్లు ఉందని చెప్తున్నాము. బీకి పక్కన డి నివసిస్తున్నారు అని చెప్పాము కాబట్టి బీకి పక్కన డి ఉంటాడు. ఏ గ్రీన్ కాదన్నాం కాబట్టి ఏ గ్రీన్ ఇక్కడ అవుతాడు. ఏ గ్రీన్ కాదన్నాం కాబట్టి ఏ ఆరెంజ్ అవుతాడమ్మా. రిమైనింగ్ పర్సన్ ఎవరు? ఇక్కడ సి వస్తాడు, ఇక్కడ సి వస్తాడు. తర్వాత ఒకటి చెప్పాడు, ఎరుపు రంగు ఇల్లు ఆకుపచ్చ ఇంటికి పక్కనే లేదు అంటే రెడ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ గ్రీన్ అని చెప్పాము. సో రెడ్ ఈజ్ నాట్ నైబర్ ఆఫ్ గ్రీన్ అంటే రెడ్ ఓన్లీ ఛాన్స్ ఉంది ఇక్కడ. సో రెడ్ ఇక్కడ కానీ మాత్రమే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇది అయ్యే ఛాన్స్ లేదు. సో రిమైనింగ్ కలర్ ఏంటమ్మా? మనకి బ్లూ కలర్. వాట్ ఇస్ ద క్వశ్చన్ దర్ ఆస్కింగ్? డి యొక్క ఇంటి రంగు ఏమిటి? డి యొక్క ఇంటి రంగు ఏంటంటే బ్లూ కలర్. డి యొక్క ఇంటి రంగు నీలం రంగు అని చెప్పొచ్చమ్మా. సో ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఆప్షన్ బి ఇస్ రైట్ వన్. తర్వాత క్వశ్చన్ చూద్దాం. 93 చూడండి అమ్మా. ఆల్ బాక్సెస్ ఆర్ ఫాక్సెస్.
ఆల్ ఫాక్సెస్ ఆర్ స్కూల్స్, నో స్కూల్ ఈజ్ ద కాలేజ్, ఆల్ కాలేజెస్ ఆర్ మార్కెట్స్ అని చెప్పి. ఆల్ కాలేజెస్ ఆర్ మార్కెట్. నో ఫాక్స్ ఈస్ కాలేజ్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్. నో ఫాక్స్ ఈస్ కాలేజ్ కదమ్మా, ఫాలోస్. నో కాలేజ్ ఈజ్ స్కూల్, నో కాలేజ్ ఈజ్ స్కూల్ కదమ్మా, ఫాలోస్. నో బాక్స్ ఈజ్ ఫాక్స్, నో బాక్స్ ఈజ్ ఫాక్స్. ఈ రెండు పక్క పక్కనే ఉన్నాయి కదా, అవి ఆల్ అయ్యాయి, అవి నో అని చెప్తున్నాం, అది కాదు. సో ఓన్లీ 1 and 2 ఫాలోస్, ఓన్లీ 1 and 2 ఫాలోస్. ఒక్కసారి తెలుగులో చూడండమ్మా. అన్ని పెట్టెలు నక్కలు అని చెప్తున్నాము. సో అన్ని పెట్టెలు నక్కలు అని చెప్తున్నాము. అన్ని నక్కలు పాఠశాలలో అని చెప్తున్నాము. ఆ ఏ పాఠశాల కూడా కళాశాల కాదు అని చెప్తున్నాము. సో ఏ పాఠశాల కూడా కళాశాల కాదు అని చెప్పాము. నెక్స్ట్ అన్ని కళాశాలలు మార్కెట్లో అని చెప్తున్నాము. అన్ని కళాశాలలు మార్కెట్లో అని చెప్పాము. సో ఏ నక్క కళాశాల కాదు, అవును అదే కదా చెప్పింది, ఏ నక్క కూడా కళాశాల కాదు అని చెప్తున్నాము. ఇది అవుతుందమ్మా. ఏ కళాశాల పాఠశాల కాదని చెప్పాము. ఇక్కడ పాఠశాల ఉంది, ఇక్కడ కళాశాల ఉంది, అది కూడా మనం అవును అని చెప్పచ్చు. ఏ పెట్టె నక్క కాదని చెప్పాము. మనం అన్ని పెట్టెలు నక్క అని చెప్తున్నాం కదా, మరి ఏ పెట్టె నక్క కాదని చెప్తున్నాం కాబట్టి ఓన్లీ 1 మరియు 2 మాత్రమే అనుసరిస్తాయి అని చెప్పచ్చమ్మా. సో ఆన్సర్ ఫర్ క్వశ్చన్ ఈజ్ ఆప్షన్ సి. తర్వాత క్వశ్చన్ చూద్దామమ్మా. ఇఫ్ ద వర్డ్ స్టవ్ కెన్ బి రిటన్ యాజ్ సంథింగ్, స్టవ్ని STOV, స్టవ్ని FNBLEగా చేంజ్ చేస్తే ఏమన్నా మనమా వర్డ్స్ని ఏ విధంగా చేయొచ్చు, VOTS వర్డ్స్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో స్టవ్ అనే పదాన్ని ఆ విధంగా చేంజ్ చేస్తే వర్డ్స్ అనే పదాన్ని ఏ విధంగా చేంజ్ చేయొచ్చు. చూడండి, వీక్ ఏం రాసాము, వీక్ L రాసాము, ఓకే ఏం రాసాము, B రాసాము. మీ ఆప్షన్ కంపల్సరీగా LBతో స్టార్ట్ అవ్వాలమ్మా. హౌ మెనీ ఆప్షన్స్ ఈజ్ దేర్? దెర్ ఇస్ ఓన్లీ 1 ఆప్షన్, దట్ ఇస్ ద ఫైనల్, దట్ ఇస్ ద ఫైనల్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 96 ఆప్షన్ సి. యూ వాంట్ చెక్, ఓకే, T వచ్చేసి N కావాలి, E వచ్చేసి E కావాలి, S కేమో F కావాలి. సో LBNEF ఆప్షన్ LBNKF. So there is a K, right? So FNBLK is here. FNLBK. ఇక్కడ K ఉంది కదమ్మా, మనకి సేమ్ ఉండాలి. సో ఇట్ ఇస్ ద K. So question number 96 option C. Next question. After 9 o'clock, at what time between 9 PM and 10 PM will be the hour hand, minute hand, hands of clock point is opposite direction? 9 గంటల తర్వాత 9 PM మరియు 10 PM మధ్య ఏ సమయంలో గడియారం యొక్క గంటల మరియు నిమిషాల ముళ్ళు వ్యతిరేక దిశలో ఉంటాయి అని చెప్తున్నాడు. సో వాట్ ఇస్ ద ఫార్ములా అమ్మా? θ ఈజ్ ఈక్వల్ టు 30 hours minus 11/2 minutes అమ్మా. 30 hours minus 11/2 minutes అనేది ఫార్ములా. సో θ అంటే ఎంత ఇప్పుడు 180 degrees అమ్మా. 180 degrees ఈజ్ ఈక్వల్ టు 30 × 9 ఈజ్ ఈక్వల్ టు minus 11/2 minutes అవుతుందమ్మా. 11/2 minutes అవుతుంది. సో అదేవిధంగా చూసుకుంటే 180 ఈజ్ ఈక్వల్ టు 270. 180 ఈజ్ ఈక్వల్ టు 270 minus 11/2 minutes అవుతుంది. మరి మినిట్స్ ఇక్కడ తీసుకొని వస్తే ఏమవుతుందమ్మా? 90 minus 11/2 అవుతుందమ్మా. సో 180/11 అవుతుంది. 180/11 అవుతుందమ్మా. సో టోటల్ మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు 180/11 అంటే ఏ విధంగా రాసుకోవచ్చమ్మా? 11 1 11, మిగతాది 7, 11 7 11 6 66, 11 66, 16 4/11గా రాసుకోవచ్చమ్మా. సో 16 4/11 మినిట్స్ పాస్ట్ 9 అని చెప్పచ్చు నిమిషాలకు. సో 9 గంటల 16 4/11 16 4/11 నిమిషాలకు అని చెప్పచ్చమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 97 ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్. ఫైన్ మా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.